బీజేపీలో ప్రజా పోరాటాలకు స్వేచ్ఛ లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సీనియర్ నేత తోట నాగేష్ తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేశానని, గతంలో విశాఖ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా వ్యవహరించినట్లు వెల్లడించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 2004 నుంచి ఇరిగేషన్ కింద 29,000 ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు. బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ హయాంలో 2019లో బీజేపీలో చేరామన్నారు. బీజేపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రధాని మోదీ సభకు పాసులు అమ్ముకున్నారని, దీనిపై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీకి పొత్తు తప్పనిసరి అన్నారు. స్థానిక సమస్యల మీద ఉద్యమం కోసం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. అనుచరులు శ్రేయోభిలాషులతో చర్చించిన మీదట ఏ పార్టీలో చేరుతానో త్వరలోనే ప్రకటిస్తామని నగేష్ వెల్లడించారు. కొన్ని తిరిగి వాళ్ళకి తప్ప స్వచ్ఛందంగా కిందన పనిచేసే వాళ్ళు గుర్తింపు లేదన్నది గతంలో చెప్పుడు. నేను రిజైన్ చేసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ రిజైన్ చేశాను. అయినా సరే పురంధేశ్వరి గారు మళ్ళీ నాకు ఎగ్జిక్యూటివ్గా వేయడం జరిగింది. అయితే ఆవిడ వల్ల కొన్నాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఈ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చేసే విధానాలు అయితే ప్రజల్లోకి తలెత్తుకుని తిరగలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని సుమారు 25,000 ఎకరాలు ఉండి 2 లక్షల కోట్ల విలువైన ఫ్యాక్టరీని అతి దారుణంగా అమ్మేస్తుంటే భారతీయ జనతా పార్టీ మమ అని చెప్పేసి ధర్నా చేయడం, లేదంటే రాష్ట్ర అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి భయపడి వాళ్ళు కూడా మమాను ఉద్యమాలు చేయడం జరుగుతుంది తప్ప, కేంద్రం ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద సిబిఐ కేసులతో బెదిరించి అతి దారుణంగా రాష్ట్రాలను, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా విశాఖపట్నంలో నేను పెట్టడానికి కారణం మీ అందరికీ కూడా నాకు విశాఖపట్నంతో అవినాభావ సంబంధం ఉంది. అనకాపల్లి జిల్లాని మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకించాం. ఒకవేళ జిల్లా అంటూ పెడితే మాకు అల్లూరు సీతారామరాజు జిల్లాగా నర్సీపట్నం పెట్టాలని మీరు కోరుకుంటే కొంతమంది వేల ప్రస్తుత రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ వాళ్ళకి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అనకాపల్లి పెట్టి, అనకాపల్లికి అసలు మాకు సంబంధం లేని విధంగా తుప్పల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, జిల్లా అధికారి ఆఫీసులు పెట్టడం జరిగింది. పబ్లిక్ హీరింగ్ కూడా ఎవరికి తెలియకుండా పెట్టారు. కాబట్టి ఈ విధంగా మా జిల్లాకి విడిపోయిన తర్వాత ఇంకా జిల్లా నాయకత్వం దగ్గర రాబోతే విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే కుర్చీ వేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న నాయకులకి మా జిల్లా పగ్గాలు చేపట్టారు. అలాగే రాష్ట్ర కమిటీలో కూడా ఎవరికి సరైన న్యాయం జరగలేదు మాకు.